తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. మీరు నమ్మరు కానీ మనకి మహాభారతంలో ఒక స్టోరీ వస్తుంది. ఏంటి, ఇంద్రుణ్ణి చంపడానికని దితి అదితే మనకు తెలుసు కదా. ఆమె హస్బెండ్ అడిగి నేను ఎట్లయినా ఇంద్రుని చంపే పుత్రుని నాకు ఇవ్వండి అని వాళ్ళ హస్బెండ్ అడిగితే, ఓకే డన్, నువ్వు ఇవి రూల్స్ పాటించు, నువ్వు ఇవి పాటిస్తే నీకు ఇంద్రుని చంపే కొడుకు పుడతాడమ్మా అని ఆయన ఇస్తాడమ్మా. ఈమె పాటించాల్సిన రూల్స్ ఏంటో తెలుసా, మీరు నమ్మరు. మనం మంచి మీద పడుకుంటాం కదండి, ఇప్పుడు దుప్పటి కప్పుకుంటాం కదా, ఆ దుప్పటి పాదాల వైపుకి ఉండేది, తల వైపుకు ఉండేది మనం ఇప్పుడు ఏం పట్టించుకోవట్లేదు, అట్లా అంటే అట్లా వేసేసుకుంటున్నాం. కానీ అప్పట్లో పాదాల వైపు ఉన్న దుప్పటి ఏంటంటే నాటేసి పెట్టుకుంటారు. పొరపాటున పాదాల పైన నువ్వు ఈ రోజు పాదాల పైన వేసేసుకున్నావు, రేపు పొద్దున ఆ పాదాల వైపు ఉన్న దుప్పటి తల మీదకి రాకూడదు. ఒకసారి పాదాలు ఒక చాట పెట్టి మనం పడుకుంటున్నామంటే ఇంకా పాదాలు అక్కడే ఉండాలి. ఎవ్రీ టైమ్ ద ఫుట్ షుడ్ ఫేస్ దట్ పర్టికులర్ పొజిషన్. ఇలా పొజిషన్ మారిన దోషం. ఆమె ఒక రోజు మర్చిపోయి తల వైపు వేసుకోవాల్సిన దుప్పటి పాదాల వైపు, ఏదో పొరపాటు. ఆమె కూడా ఇన్ని రోజుల నుంచి నిష్ఠా నియమాలు పాటిస్తూ ఉంటది కదా. ఇంద్రుడికి ఆల్రెడీ తెలుసు ఈమె కడుపులో ఉన్న శిశువు నన్ను చంపడానికే వస్తున్నాడన్న సంగతి తెలిసి ఈమె ముందుగానే ఎంత కాదని ఆమె పిన్నతల్లి కదా, అమ్మ నువ్వేదో వ్రతం ఏదో పట్టుకున్నావంట కదా, నేను నీకు హెల్ప్ చేస్తానని చెప్పి ఆమె వ్రతం అని అనుకున్న రోజు నుంచి ఈయన హెల్ప్ కొని అక్కడే ఉన్నాడు. ఈయనకి తెలుసు కడుపులో ఉన్న బిడ్డ ఈయన చంపడానికే అని ఈయనకి తెలుసు, ఆమెకి తెలుసు. బట్ ఇద్దరు బయట పడలేదు. తల దగ్గర వేసుకోవాల్సింది పాదాల దగ్గర వేసుకునేసరికి ఆమె గర్భంలోకి దూరి ఈయన 6 భాగాలుగా ఖండించేస్తాడు ఆ బిడ్డని. వాళ్ళే పేరేదో ఉందండి, అలా పుడతారు 6. తర్వాత ఈయన నువ్వేం టెన్షన్ పడకమ్మా, నువ్వు నన్ను చంపడానికని పెట్టుకున్నావు, వాళ్ళు ఇప్పుడు నా కింద పెట్టుకుంటాను నేను, నా కింద దేవతలుగానే ఉంటారు వాళ్ళు, నువ్వేం ఫీల్ అవ్వకని చెప్పి ఆ 6 ఆయన కిందకి పెట్టేసుకుంటాను అనమాట. సో చిన్న తప్పే, అసలు ఇది ఒక తప్ప, ఇది అసలు ఒక దోషమా? మరి మనకి తెలియని ఎన్ని దోషాలు మనం చేస్తున్నాం. ఇంత చిన్న తప్పుకే ఆమె గర్భంలోని శిశువు 6 భాగాలు అయిపోయిన దోషాన్ని ఆమె మూట కట్టుకున్నప్పుడు, ఇది అన్ని ధర్మ సూక్ష్మాలు తెలిసిన వాళ్ళే ఋషి పత్నే అది చేస్తే మనుషులు మనం ఎంత అంటే మనం తెలుసో తెలియకో ఎన్ని తప్పులు చేస్తాం. మనం పొద్దున్న లెగిస్తే ఎన్ని దోషాలు ఉండుంటాయి. సో మనం తెలుసో తెలియకో ఎన్నో తప్పులు చేస్తాం కాబట్టి, అన్ని తెలిసిన వాళ్ళు మనం కాదు కాబట్టి, అంత తెలిసిన ఋషి పత్నులే అన్ని చేస్తుంటే మనం ఎంత అని అనుకుంటాం కాబట్టి, నాకేం తెలియదు నాయన, నువ్వు ఏది చెప్తే అది చేస్తాను, నీదే పని, నేను నీళ్ళు తాగినా నా కోసం కాదు నీకోసం, నేను తిన్నా నా కోసం కాదు నీకోసం, అంటే నువ్వు చేయమన్నా నేను చేశాను. ఇలా అనుకున్నప్పుడు ఏమవుతుందంటే కంప్లీట్ ఆ కర్మ హిస్టరీ అన్ని ఆయనకి ట్యాగ్ అయిపోతాయి. అసలు ఇంత సింపుల్ థింగ్ ని భగవంతుడు చెప్తే మనం అది మానేసి అన్ని మనము అని అనుకుంటున్నాం కాబట్టి మనకి కష్టాలు. అసలు ఇప్పుడు ఎవరైనా వచ్చి ఏమండి మీ పాపాలన్నీ నాకు ఇచ్చేయండి అంటే ఎంత బాగుంటుంది చెప్పండి. ఎవడైనా తీసుకుంటాడని మనం అనుకోవట్లేదా? మరి కృష్ణ పరమాత్మ నాకు ఇచ్చేయని అడిగినా మనం ఇవ్వట్ల. ప్రాబ్లం అది. అంటే అన్ని ఆయన కోసం మనం చేస్తున్నామంటే అసలు మనకి ఏ కర్మ యాడ్ అవ్వదు. ఇది ఒక్కటి సింపుల్ లాజిక్, అది పట్టుకుంటే మనం చాలా పీస్ఫుల్ గా ఉంటాం. ఇప్పుడు మీకైనా నాకైనా భయం ఎందుకు వస్తుంది, బాధ ఎందుకు వస్తుంది, అమ్మ ఇప్పుడు ఏదో చేశాను దీనికి ఏదో పాపం వచ్చేస్తాను, దీనికి ఏదో దోషం, అంటే నువ్వు చేసావని అనుకుంటున్నావు కాబట్టి దోషాలు నీకు వస్తున్నాయి. ఆయన చేశాడు అనుకుంటే సర్వం ఆయన చేతుల్లోనే ఉంది, అప్పుడు నీకు ఏ దోషాలు అంటుకోవు, అయిపోయింది. ఇది అలవాటు చేసుకోవాలి ప్రతి ఒక్కరు. చాలా టైం పడుతుందండి యాక్చువల్గా. ఎలా ఇన్ఫర్మేషన్స్ అన్ని ఎలా గ్యాదర్ చేస్తారు? చదువుతారా పుస్తకాలు? బుక్స్ చదవడం కన్నా యాక్చువల్గా నేను వింటాను. ఐఎమ్ గుడ్ ఎట్ లిజనింగ్. చదవడం నిద్రే ఇంక మనకి, అంతేనా? పుస్తకం చేస్తే నిద్రే. బట్ ఎస్ చదువుతాం కానీ డిపెండ్స్, ఇంకా పర్టికులర్ థింగ్స్ చదవాలి. మా అమ్మగారు ఇస్తారు, నువ్వేదో చెప్తున్నావు కదా వీడియో, ఆ వీడియోకి సంబంధించిన పాయింట్లు దీంట్లో ఉన్నాయమ్మా ఒకసారి చదువుకొని చెప్తారు. అలా మేము చెప్పినప్పుడు ఆ ఒక్కదే స్క్రీన్ షాట్లు తీసి పంపించేస్తుంది బుక్స్ లో. అంతవరకు ఎవరైనా అంటే కొన్ని థింగ్స్ అండి జనాలకు కూడా ఎలా ఉండాలంటే దే నీడ్ ప్రూఫ్. నువ్వు ఇది ఎక్కడి నుంచి చెప్తున్నావు, నాకు ఏ ఆధారం ఏంటి అని అన్నప్పుడు మాత్రమే అమ్మకు ఫోన్, లేదంటే అవసరం లేదు. మనకి నాకు చిన్నప్పటి నుంచి పెరిగిన వాతావరణంలో ఆబ్వియస్ గా ఉంది కాబట్టి. అండ్ ఇంతకు నుంచి నేను మీతో చెప్పినట్టే, చెప్పేది నేను అనుకున్నప్పుడు బాధ, నేను కాదుగా చెప్పేది ఆయన. సో ఆయనకి ఏం చెప్పాలో ఆయనకి బాగా తెలుసు. సో నాకెందుకు టెన్షన్. మరి మీ డైలీ రొటీన్ ఎలా ఉంటుంది? పూజ విధానం కానీ ఇవన్నీ 5 minutes అండి నేను చేసేది, అంతేనా? అదే ఎక్కువ ఫీల్ అవుతాయి. చాలా మంది ఏమనుకుంటారంటే ఇన్ని చెప్తారు కదా వీళ్ళు గంటలు పూజ చేస్తారు, అంతసేపు కాన్సన్ట్రేషన్ ఎక్కడ ఉంటుందండి? పరిపరి విధాలు ఆలోచిస్తుంది మన బ్రెయిన్. అంత ఆలోచనలో ఆయన పైన కాన్సన్ట్రేషన్ ఎక్కడ పెడతాం? అదే సినిమా చూడండి, 2.5 గంట వాడు చెప్తుంటే కళ్ళు ఆర్పకుండా చూస్తాం, కనీసం వేరేది కూడా ఆలోచించాం మనం. దేవుడి దగ్గరికి వెళ్ళి అరే 1 నిమిషం థ్యాంక్స్ అని చెప్పరా బాబు అంటే అది చెప్పేటప్పుడే 100 గుర్తొస్తాయి. ఈయన ఇది ఇచ్చాడా నాకు, నేను అది అడిగాను అది ఇవ్వలేదు, ఇది అడిగాను ఇది ఇవ్వలేదు.
ఇదే ఆయన పైన కంప్లైంట్ అంతా తీస్తాం మనం. అంటే నీకు మనిషిగా ఒక జన్మనిచ్చాడు, దానికి పోయి థ్యాంక్స్ చెప్పరా అంటే మాత్రం మనకి మనసు అంగీకరించదు. అండ్ నేను అంతకుముందు మన పేజ్లో కూడా చెప్పాను, అందరూ మన పెద్దవాళ్ళందరూ చెప్పేది ఇంట్లో పూజ చేయాల్సింది యజమాని, ఆడవాళ్ళు కాదు. సో మనకు ఆ టెన్షన్ లేదు, మనకు ఆ బాధ్యత కూడా లేదు. మనం చేస్తే మనకు వచ్చిన నష్టము లేదు, లాభము లేదు. కానీ వాళ్ళు చేస్తే వాళ్ళకి ఇంటిలి అందరికీ లాభం వస్తుంది. సో ఆబ్వియస్లీ మా హస్బెండే చేస్తాడు, నేను కేవలం నైవేద్యం ఒకటి రెడీ పెడతాను. ఆ నైవేద్యం నేను చక్కగా హారతి ఇచ్చి అన్ని చేసేసి వస్తాడు. నేను వెళ్ళి నా నైవేద్యం ఇచ్చేటప్పుడు మాత్రమే నేను నిత్యం చదువుకోవాల్సిన ఒక 2-3 శ్లోకాలు, ఎక్కువ కూడా జస్ట్ 2 శ్లోకాస్ అంతే. ఆ 2 శ్లోకాలే చదివి దండం పెట్టుకొని, పరమాత్మ ఈ రోజు నువ్వే నడిపిస్తున్నావు, నేను భావిస్తున్నాను కాబట్టి థ్యాంక్స్. నాకు మళ్ళీ ఈ రోజు కూడా నాకు నీకు సేవ చేసుకునే అవకాశాన్ని నాకు ఇచ్చినందుకు ధన్యవాదాలు. ఈ ఒక్క మాట చెప్పి నా పని చేసుకుంటా. మనం చేసే ప్రతి పని ఆయన కోసమే అనుకుంటున్నాను కదండి. ఇప్పుడు నేను మీతో మాట్లాడుతున్నాను, ఇది కూడా నేను ఆయన కోసమే చేస్తున్నాను అన్న. ఇఫ్ యూఆర్ డూయింగ్ సంథింగ్ టు హిమ్, ఇట్ ఈస్ కాల్డ్ ఎస్ పూజ. సో ఇప్పుడు కూడా నేను పూజ చేస్తున్నట్టేగా, అంతే కదా, వారికి సంబంధించి మాట్లాడుతున్నాం కాబట్టి అంతా అంతే. వేదం నేర్చుకున్నాడు తప్పులు చదివితేనే దేవుడు పట్టుకుంటాడు. నీకు వేదాలు నేర్పించాను, నువ్వు ఇంకా ఆ దీర్ఘం 5 సెకండ్లు తీయాల్సింది 10 సెకండ్లు ఎందుకు తీసావు, లేదా 2 సెకండ్లు ఎందుకు తీసావు, ఇది తప్పు, నీకు దోషం అని యాడ్ చేస్తాడు. వారికి మనకి కాదు, మనం చిన్నపిల్లలం కదా, మనకి వేదాలు రావు కదా. కంప్లీట్లీ రిలవెంట్ టు లార్డ్ విష్ణు. విష్ణుమూర్తికి సంబంధించిన వాటిలో ఆయన చాలా సౌలభ్యంగా ఉంటాడు. కానీ మిగతా దేవతలకి ఏంటంటే ఆ పదాలే చాలా కఠినంగా ఉంటాయి. మీరు కొంచెం పద దోషాలు చదివారంటే అర్థాలే మారిపోతాయి. అంటే దెర్ ఈజ్ వన్ స్టోరీ అండి, నాకు చిన్నప్పుడు మా అమ్మమ్మ గారు చెప్పారు ఒక స్టోరీ. అది ఎప్పుడైతే మనం చదవడం నేర్చుకుంటున్నామో అప్పుడు ఆమె చెప్పిన స్టోరీ. ఒక అతను ఉన్నాడంట, భార్య కోసం, అంటే పెళ్ళి అవ్వాలంటే అదే భార్య కోసం అని చెప్పి ఏదో ఒక సాధువు దగ్గరికి వెళ్తే ఆ సాధువు ఏదో ఒక చీటీ పైన ఒక మంత్రం రాసి ఇచ్చాడు. ఆయన రోజు ఈ మంత్రాన్ని ఒక 21 టైమ్స్ ఏమో చదువు నాయన, నీకు ఖచ్చితంగా ఇన్ని డేస్లో పెళ్ళి అవుతుంది అని చెప్పేసి అన్నాడంట ఆ సాధు. సరే ఏదో బాగుంది కదా మంత్రం అని చెప్పి ఈయన రోజు ఆ మంత్రాన్ని ఆయన ఎన్నిసార్లు చెప్పాడు పాప, అన్నిసార్లు చదివేవాడు, బాగుంది, పెళ్ళి అయ్యింది. పెళ్ళైన 3 రోజులకే పెళ్ళాన్ని చచ్చిపోవడం, ఇట్లా 3 సార్లు జరిగింది. అవడం, భార్య చచ్చిపోవడం, ఇదేంటిది అని చెప్పి మళ్ళీ ఆ మంత్రం పెట్టుకొని చదవడం, మళ్ళీ పెళ్ళవడం, మళ్ళీ ఆ వచ్చిన మీద చచ్చిపోవడం, ఇట్లా 3 టైమ్స్ జరిగింది. ఇంకా అర్థం కాదు. ఆ సాధు ఎందుకు మళ్ళీ కనిపించాడు. ఈయన కనిపిస్తే, అండ్ సాధువు గారు మీరు ఏదో మంత్రం ఇచ్చారు, పెళ్ళైతే అవుతుంది కానీ 3 సార్లు అంటే ఈ మంత్రం కరెక్టే రా, నువ్వు ఎట్ట చదువుతున్నావు అని అడిగాడంట. ఇదిగోండి మీరు చెప్పింది ఇదే కదా అని అట్టే చదివాడు. మీకు సాకి మెలికి సాకి డిఫరెన్స్ తెలుసు కదండి. పలికేటప్పుడు స్పష్టం సా సా, అవును. అతను ఆ మెలికి సా బదులు సా పలికేవాడు. ఈ సా పలకడం వల్ల దాని అర్థం అయిపోయిందంటే, నువ్వు నాకు నా భార్యని నువ్వు తీసుకో, అంటే నా భార్య, ఇప్పుడు మనం బలిస్తాం చూసారా, అలా పత్ని బలి అంటే నా భార్యని బలిస్తున్నా నీకు, నువ్వు తీసుకో అని. సో భగవంతుడికి ఏమని చదువు, భార్యని బలిస్తున్నాను, నీకు భార్యని బలిని ముందు నీకు పెళ్లి కావాలి కదా. ఇక్కడ ప్రాబ్లం ఎక్కడ వచ్చింది, సాధువులో ప్రాబ్లం లేదు, ఆ మంత్రంలో ప్రాబ్లం లేదు, పలికే విధానాల్లో. ఒక్కసారి మెలికిసాని నార్మల్ సాగా చదివినందుకే అర్థం మారిపోయింది. సో యజమాని చేసి ఆయన ఎదురుగా ఆయన చేస్తాడు కాబట్టి ఆయనకు వచ్చిన 2-3 తప్పులు లేకుండా ఆ చదివే 2 లైన్లు చదివితే చాలు. లేదు నాకు ఇంత చదవాలని ఇంట్రెస్ట్ ఉందంటే, విష్ణుమూర్తికి సంబంధించిన వాడు ఆయన సౌలభ్యంగా ఉంటాడు. ఆయన అంటే ఆయనకు సంబంధించిన లాంగ్వేజ్ వేరండి, అది ద్రావిడం, వీళ్ళంతా సాంస్క్రిట్ ఉంటుంది. సో ఇక్కడే క్లాష్ తప్ప, అదర్వైజ్ విష్ణు వేరే దేవుళ్ళు అనే విషయం కాదు. కానీ దట్స్ ఓకే, మనం కొంచెం తప్పులుగా చదివినా కూడా అర్థాలు మారు. ఇక్కడ తప్పు చదివిన అర్థమే మారిపోతుంది. ఇది మెయిన్ మనం అందరం తెలుసుకోవాల్సింది. రైట్, ఇది ముందు ముఖ్యంగా తెలుసుకోవాలి. బట్ ఈ డిఫరెన్స్ కూడా తెలియాలి, డిఫరెన్స్ తెలియాలి. ఈ ద్రావిడమే ఎందుకు విష్ణుమూర్తికి వచ్చింది, వీళ్ళందరికీ ఎందుకు సాంస్క్రిట్ వస్తుంది, దీనికి కూడా మనకి స్టోరీ ఉంది. అగస్త్యుడు శివపార్వతులు కళ్యాణం జరుగుతున్నప్పుడు అందరూ హిమాలయాలకు వెళ్ళిపోయారు. అందరు హిమాలయాలకు వెళ్ళిపోతే భూమి దాని యొక్క గమనం మారింది, బరువు అయిపోయింది కదా అక్కడ. ఈ గమనం మారేటప్పుడు అక్కడ ఉన్న విశ్వకర్మ మనకు తెలుసు కదా, హీఈస్ ద వన్ హూ ఇస్ ఆర్కిటెక్ట్ సమ్మన్. సో ఆయన అంటాడు, ఇప్పుడు ఇది బ్యాలెన్స్ అవ్వాలంటే ఒక వ్యక్తి అక్కడికి వెళ్ళాలంటే, అంటే మనందరికి ఈక్వల్గా ఉండే ఒక ఆయన అటు వెళ్తే మనకి తూకం సరిపోయింది అంటే, అంతటా ఆయన ఎవరున్నారని చూసుకున్నారు. అప్పుడు అగస్త్యుని పిలిచి, స్వామి నువ్వే చూస్తున్నావు కదా గమనం మారిపోయింది, మీరు ఒక్కలా సౌత్కి వెళ్ళి ఉన్నారంటే ఇటు నార్త్ ఇటు సౌత్ కొంచెం బరువు బ్యాలెన్స్ అవుతుంది. సహజంగా కూడా అగస్త్యుడు సౌత్ ఇండియన్, అది అప్పట్లోనే సౌత్ ఇండియన్ అనమాట. ఆయన అప్పట్లో ద్రావిడం అంటే అదే కదండి, మనకి ఈ సౌత్ స్టేట్స్ అంతా కూడా ద్రావిడం కిందకే వస్తాయి అనమాట. సో ఆయన స్వతహానే అగస్త్యుడు అక్కడ ఆయన అనమాట. సో ఆయన అక్కడ ఉన్నారు, మిగతా వాళ్ళందరూ శివపార్వతులు కళ్యాణం అయిపోయింది, చూసుకున్నారు, వెళ్ళిపోయారు, అంతా అయిపోయింది. ఎంతసేపటికి ఇంత తెలవరు ఎవరు.
పెళ్ళి అయిపోయింది కదా, తిన్నారా, వెళ్ళిపోయి ఈయన ఎవరు పట్టించుకోవాలి. ఈయన కోపం వచ్చింది. నేను పెళ్ళి అయ్యాకనే నన్ను పిలవచ్చు కదా, నేనేం ఇస్త్రా కుట్టుకుంటా కూర్చున్నాను, నన్ను ఎప్పుడు పిలుస్తారని, నేను కుట్టుకోవడమే సరిపోయింది గట్ట ఎవరు నన్ను పిలవలేదు అని చెప్పి ఈయన కోపం వచ్చి ఆ విశ్వకర్మని శపించిపోయాడు. విశ్వకర్మ అంటే ఆయన నా డ్యూటీ నాది, బ్యాలెన్స్ అవ్వాలంటే ఒకళ్ళు అక్కడ ఉండాలని చెప్పి, ఇందులో నన్ను శపించేదానికి ఏముంది, నువ్వు నన్ను శపించావు కాబట్టి నీ భాష భూత భాష అవుతుంది, ప్రేతాత్మలు పలికే భాష అవుతుంది మీది అని చెప్పి ఈయన ద్రావిడ భాషని శపిస్తాడనమాట విశ్వకర్మ. ఈయన తపస్సు మొదలు పెడతాడు, అగస్త్యుడు విష్ణుమూర్తి గురించి తపస్సు చేస్తాడు. విష్ణుమూర్తి వచ్చి నువ్వేం ఫీల్ అవ్వకు అగస్త్య, ఏదైతే ఆయన ప్రేతాత్మ భాష అని అన్నాడో అసలు ఇప్పుడు ఎవరైనా భూమిపైన నన్ను కొలవాలంటే ద్రావిడంలో కొలిస్తేనే నేను పలుకుతాను, లేదంటే నేను పలకను అని అంటే, అప్పటి నుంచి మీరు రామానుజాచార్యుల కాలం కానివ్వండి, శంకరాచార్యులు, మీరు తిరుపావే అని చూస్తున్నారు, అన్ని ద్రావిడంలోనే ఉంటాయి. అన్ని దివ్య ప్రబంధాలు ఏమైనా మనకి చాలా ఉంటాయి. ఎందుకంటే ఆయన చెప్పు, నువ్వు ద్రావిడంలో పిలిస్తేనే నేను వస్తా, నువ్వు ద్రావిడంలోనే నన్ను స్తుతిస్తేనే నేను పలుకుతా. అందుకే అప్పటి నుంచి ఆ అగస్త్యుడు ఆ శాపం తర్వాత ప్రతి ఒక్కరు విష్ణుమూర్తి గురించి రాయాల్సిన వాళ్ళందరూ కూడా ద్రావిడంలోనే రాశారు. అందుకే నేను అంది ద్రావిడం, జస్ట్ బికాస్ లార్డ్ విష్ణు నేను ఇంతకు చెప్పిన పర్పస్ ఏంటంటే ద్రావిడం ఈజ్ అ లాంగ్వేజ్ వేర్ యూ కెన్ ఫ్లూయెంట్లీ, అంటే మీరు తప్పులు పలికినా కూడా అర్థాలు మారకుండా ఇక్కడ అర్థాలు మారుతాయి. ఈ విషయం తెలియకంటే చాలా మంది ఏమనుకుంటారంటే దెర్ ఈస్ అ కాన్ఫ్లిక్ట్ బిట్వీన్ విష్ణు అండ్ అదర్ దేవతాస్. ఇక్కడ విషయం దేవతల గురించి కాదు, ఈయన ఇచ్చిన వరము వీళ్ళకి చేరుకునే విధానం ఇక్కడ అది లేదు కాబట్టి వీళ్ళెవరేమి ఇవ్వలేదు కదా, నువ్వు ద్రావిడంలో పిలిస్తే ఫలితం వీళ్ళెవరూ చెప్పలేదు. సో వీళ్ళకి సాంస్క్రిట్ ఆయన చెప్పాడు, అందుకని ఆయన ద్రావిడ అంతే. ఇట్స్ అ వెరీ సింపుల్ థింగ్స్ అండి. బ్యాక్ అండ్ స్టోరీ తెలిస్తే యూ విల్ నాట్ ఫైండ్ డిఫరెన్స్ బిట్వీన్ పీపుల్. అది తెలియక క్లాషెస్ పెట్టుకుంటా ఉంటారు చాలా మంది. అదే పెద్ద ఇష్యూ లాగా, అదే పెద్ద ఇష్యూ అవుతుంది. థ్యాంక్ యూ సో మచ్ విజయలక్ష్మి గారు. ఇంకా చాలా వీడియోస్ రావాలి మీ నుంచి, చాలా అవగాహన పెరగాలి, అది మీ బాధ్యతగా తీసుకుని ఇంకా వీడియోస్ అందిస్తారనే ఆయన బాధ్యతే ఖచ్చితంగా. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్ అండి.